యేసు స్వామి వేచినాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచినాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలు బలి వేచియున్నాము, ఎండిపోయిన నేల వలె వేచియున్నాము. నీ ఆత్మవశము మాపై కుమ్మరించుమా, నీ ఆత్మవశము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధమోహమనే అగ్నిలో మేము, కోపం క్రోధమోహమనే అగ్నిలో మేము కాలిపోక కమల గుండా కాయము రాజా, కాలిపోక కమల గుండా కాయము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచినాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఈరోజు దివ్యబలి పూజలు సమర్పించేవారు ఒక వ్యక్తి తలంపు ప్రకారం పవిత్రాత్మ ప్రభావం ద్వారా ఆధ్యాత్మిక శారీరక స్వస్థత, కుటుంబం సభ్యులందరికీ దేవుని సంరక్షణ, శాంతి సమాధానాల కోసం పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఒక కుటుంబం తలంపు ప్రకారం దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా వారి ఉద్దేశాలు నెరవేరాలని యేసు తిరు హృదయం పేరిట పూజను సమర్పిస్తూ ఉన్నారు. మరి అలాగే ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న వారందరి కోసం కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో వారిని సమర్పించుకుంటూ వారికి దేవుడు జ్ఞానాన్ని దయచేయాలని మరి దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సువార్త పట్టణంలో మరి మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి దేవునికి బలిని సమర్పిస్తామో, మరి ఆ బలి సంపూర్ణంగా సమర్పించబడాలంటే మనలో ఉన్నటువంటి కోపాన్ని విడనాడి, ద్వేషాన్ని విడనాడి, మరి ఇతరులతో సఖ్యపరుచుకొని శాంతి సమాధానాలతో దేవుని సన్నిధికి వచ్చి మరి మనం నిండు మనస్సుతో, నిండు పూర్ణ ఆత్మతో మనం దేవుని ప్రార్థిస్తామో, మరి దేవుడు మన యొక్క కోరికలని మరి ఆయన తీరుస్తాడని ఈరోజు సువార్త పట్టణంలో తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా మనం ఈ తపస్సు కాలంలో ఉన్నప్పుడు ఎలాంటి కోపద్వేషాలు ఉన్నా కూడా వాటినన్నింటినీ వీడనాడి మరి ఆ యొక్క దేవాది దేవుణ్ణి సంపూర్ణంగా దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞలన్నింటినీ కూడా పాటిస్తూ మరి మన నిజమైన క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలో మరి ఈరోజు సువార్త పట్టణం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా మనం చేసినటువంటి తప్పిదాలని ఒప్పుకొని ఆ దేవాది దేవుణ్ణి మన పాపం చేసినటువంటి పాపాలని మన్నించమని ఈ యొక్క దివ్యబలి పూజలో వేడుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమరాశను కొన్ని ఆడయోగ్ల మగుటకు మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, ఆశద చేతను బహుపాపం చేస్తుంది. ఇది నా తప్పు, గొప్ప తప్పు. అందుచేత నిత్యకానికైన పరిశుద్ధ మరియమాత, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
వీరును నా నా కొరకు కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థన పౌరులైన ప్రతిమానించున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. తుమ్మా మత్యాస్ రెడ్డి ఆగ్నేసమ కుటుంబంలో అందరికీ మంచి ఆయురారోగ్యంలో దయచేయమని, కుటుంబంలో పాపాలు శాపాలు తొలగిపోవాలని యేసు దివ్య హృదయం పేరిట పూజను సమర్పిస్తూ ఉన్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసులు పాస్కా నియమములకు బదులై జీవింతురుగాక. ఇప్పుడు నిష్ఠతో ప్రారంభమైన ఆత్మ నిగ్రహము అందరి ఆధ్యాత్మిక జీవితములను ఫలింపచేయునుగాక. నీతోను పవిత్ర ఆత్మతో కలిసి యుగ యుగములో జీవించు పాలించు మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపం నుండి వైదొలుగుట వలన కాదా? ఎహెజుల గ్రంథము 18వ అధ్యాయము 21 నుండి 28 వరకు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలిగి నా చట్టములను పాటించనేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసనేని చావును తప్పించుకొని బ్రతుకును. తన పాపములు పరిహారమగును. అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపం నుండి వైదొలుగుట వలన కాదు అని యావే ప్రభువు నుడుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి దుష్కార్యములకు పాల్పడనేని, దుష్టులు చేయు హేయము అయిన కార్యములు చేసనేని అతడు బ్రతుకునా? అతడు బ్రతకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకు పాపములకు అతడు చచ్చి తీరును. కానీ మీరు యావే ప్రభువు చేయునది సబబు కాదని పలుకుదురు. ఇజ్రాయేలులారా వినుడు. నా మార్గము సబమైనది కాదా? మీ మార్గమే సబమైనది కాదా? సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి చెడ్డకు పాల్పడి చనిపోయినేని తన దుష్కార్యముల వలననే చనిపోయెను. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలిగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినేని తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలగెను గనుక చావు తప్పి బ్రతుకును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 261. ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. స్వామిన వెలుగు, స్వామిన రక్ష, ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. స్వామి నా ప్రాణదుర్గమయుడు, ఎవరికి నేను భయపడను. స్వామి నా ప్రాణ శరణమయుడు, వెరువను నేను ఎవరికి వెరువను
స్వామి ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించడమే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురి అగునని పూర్వులకు శాసించబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురి అగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచిన వాడు నరకాగ్నిలోనికి లోనగును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచు ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించే వరకు నీవు చెరసాలలోనే ఉందువు. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన శుక్రవారము మనము క్రీస్తు ప్రభువు పలికిన శిలువ మీద 7 మాటలలోని మొదటి మాటను ధ్యానించి ఉన్నాం. అది దేవుడు పలికిన మాట: తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించండి. ఆ రోజున మనం పరిశీలన చేసుకున్నాము. క్షమాపణ అడగటము సులభమా, క్షమించటము సులభమా? ఈ రోజున మనం ధ్యానించేటువంటిది వాక్యము, 2వ వాక్యము. చివరి క్షణంలో ప్రభుని హృదయాన్ని దోచుకున్న దొంగ వలె నీవు నేను ప్రవర్తిస్తూ ఉన్నామా? ప్రేమైన సహోదరుడారా, క్రీస్తు ప్రభువు మనందరికి కూడా గొప్ప వరాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక రోజున నేను సెమినార్లో ఉన్నప్పుడు ఒక బ్రదర్ ఈ విధంగా ప్రశ్నించాడు. ఈ యొక్క సంఘటన వచ్చింది. ఆయన అన్నాడట, ఈ ప్రపంచంలోని అన్నీ కూడా టెక్నాలజీతో ఉన్నాయి కదా, ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ, ప్రతిదానికి కూడా నీవు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. ఉద్యోగం కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పని చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రభుత్వం నుండి నీకు ఏదైనా కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో. మరి పరలోకానికి ఏదైనా రిజిస్ట్రేషన్ ఉందా అని అడిగాడట. అందుకు ఒక ఫాదర్ గారు అన్నారట, అవును, నీ హృదయ పరివర్తన కలిగి పరిశుద్ధత కలిగి జీవిస్తే అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దేనికి? పరలోకానికి అన్నారట. ప్రియమైన సహోదరులారా, మన అనుదిన జీవితంలోని పరలోకానికి వెళ్ళాలి అంటే సరిపోదు, హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని దీని అర్థం. అందుకని చివరి క్షణంలో ప్రభుని గురించి విన్నటువంటి ఆ దొంగ మాట పలుకుతున్నాడు, ప్రభు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞప్తి అందు ఉంచుకో. ఒకటి, తన జీవితము తనకు తెలుసు, తను ఎలాంటి వాడో తనకు తెలుసు, కానీ
తనతో ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవుడు అని గ్రహించి పలికిన మాట, నీవు పరలోకంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞప్తి ఉంది ఉంచుకో. ప్రియమైన సహోదరుడారా, సమయం అనేది చాలా ముఖ్యమైనది. మనం వింటూ ఉంటాము, చివరి క్షణంలో సమయాన్ని వాళ్ళు చేరకపోయినప్పుడు, సమయానికి పరీక్ష కేంద్రానికి కానీ, ప్రయాణానికి కానీ, ఆసుపత్రికి కానీ ఈ సమయానికి చేరకపోతే ప్రాణాలను కోల్పోతూ ఉంటారు కొంతమంది. కానీ అదే సమయాన్ని నీవు నేను కూడా చివరి క్షణంలో క్షమాపణ అడగటానికి ఉపయోగిస్తే ప్రభుని రాజ్యాన్ని చేరుకోగలం. ఈ రెండవ మాట గొప్ప దైవవరం. దొంగ దోచుకున్న హృదయం. క్రీస్తు ప్రభుని హృదయాన్ని దోచుకోవాలి అంటే ఒకటే మార్గము, క్షమాపణ కలిగి జీవించడము, క్షమాపణ అడగటము, పశ్చాత్తాపాన్ని పొందటము, పొందిన పశ్చాత్తాపం ద్వారా తన జీవితాన్ని క్రీస్తులో నూతనీకరించుకోవటం. ప్రియమైన సహోదరుడారా, ఈ రోజున మనకు ఎన్ని బాధలు ఉన్నా కానీ, కష్టాలు ఉన్నా కానీ, కడగండ్లు ఉన్నా కానీ, నీవు నేను కూడా అనునిత్యము విశ్వాసాన్ని చేతబెట్టుకుని ఎల్లప్పుడూ కూడా పశ్చాత్తాపం కలిగి ఉండాలి. మనకి ఏ విధంగా అయితే రెండు చేతులు కలిగి ఉన్నామో, ఒక చేతిలో విశ్వాసము, మరొక చేతిలో పశ్చాత్తాపం కలిగితే ఆ దొంగ వలె చివరి క్షణంలో అయినా కానీ నేను ప్రభువుని అడుగుతాను, నన్ను పరలోకంలోనికి గుర్తుపెట్టుకో. ఇక రెండవదిగా, దొంగల కోసం మనం వింటూ ఉన్నప్పుడు ఎవరి దొంగలు అంటే, కొన్నిసార్లు వీరు కరడు కట్టిన దొంగలు అంటూ ఉంటాం. వీళ్ళు కూటి కోసం దొంగతనం చేస్తూ ఉంటారు, కోటి కోసం దొంగతనం చేస్తూ ఉంటారు, ధనం కోసం దొంగతనం చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు ధాన్యం కోసం దొంగతనం చేస్తూ ఉంటారు. కానీ ఈ దొంగ చేసినది క్రీస్తు ప్రభుని కారుణ్య హృదయాన్ని తాను దోచుకున్నాడు. అనగా క్రీస్తుని తన సొంతం చేసుకున్నాడు. అనేక మంది పునీతులను చూస్తూ ఉంటాం. ఎవరైతే ఈ క్రీస్తు ప్రభునికి అతి సన్నిహితంగా జీవించారో వారు ప్రభుని గురించి, ఆత్మీయ సంబంధాల గురించి మనకు తెలియచేస్తూ ఉంటారు. మన అనుదిన జీవితాలలో క్రీస్తు ప్రభుని హృదయాన్ని నీవు నేను కూడా ఒడిసి పట్టుకోవాలి అంటే ఒక చేతిలో విశ్వాసం ఉండాలి, మరొక చేతిలో పశ్చాత్తాపం ఉండాలి. ప్రియమైన సహోదరుడారా, ఇది క్రీస్తు ప్రభువు తన చేసిన అన్ని అద్భుతాలలో కన్నా అతి గొప్ప అద్భుతం ఏది అంటే, ఒక ఫాదర్గా రాస్తూ ఉంటారు. ఆయన జేసు సభ గురువులు ఆయన అంటాడు, క్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాలలో ఏదైనా అద్భుతము చేశారని అంటే రకరకాలుగా వింటూ ఉంటాం. ఆయన ఆదుకున్నారు, రక్షించారు, స్వస్థత ఇచ్చారు, లేకపోతే దయాలను వెడలగొట్టారు అని అంటూ ఉంటాము కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చివరి క్షణంలో ఆ యొక్క దొంగవాని హృదయాన్ని మార్చగలిగిన గొప్ప ప్రభువు మన క్రీస్తు ప్రభు అంటూ ఉంటారు. ఈ రోజున అదే విశ్వాసము నీకు నాకు ఉందా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మూడవదిగా, ఈ ఇద్దరు దొంగ వలన మనం పరిశీలన చేస్తే, ఒకడేమో ప్రభుని దూషిస్తూ ఉంటాడు, రెండవ వాడు పలుకుతున్న మాట, అయ్యో ఈయన మనలాంటి వాడు కాదు, ఎలాంటి పాపము చేసి ఎరుగడు, ఈయనను ఎందుకు దూషించడం అని రెండవ వాడు పలుకుతూ ఉంటాడు. ఇక్కడ మరొకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీవు మొదటి దొంగవాణి మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా, రెండవ దొంగవాణి మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా? దూషించడము చాలా అరుదు, చాలా సింపుల్. మాట ఏముంది, నరమున నాలుక కాబట్టి మనము ఎవరైనా దూషించవచ్చు. కానీ ఆ వ్యక్తి అలాంటి వాడు కాదు అని చెప్పటానికి నువ్వు నేను కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరుడారా, నాలుగవదిగా, ఈ ప్రపంచంలోని మనం అనేక మార్లు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక వస్తువు కావాలంటే రకరకాలుగా. ఈ రోజుల్లోని దొరకని వస్తువు అనేది ఏది లేదు. మనం లేచిన నాటి నుండి పడుకునేంత వరకు కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఎక్కడ దొరుకుతుంది? రకరకాల ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ డెలివరీ ఇచ్చేటప్పుడు మనం ఒక మాట అడుగుతూ ఉంటాడు, ఏమండి ఓటీపీ చెప్పండి అంటాడు. ఓటీపీ అనగానే 1 టైం పాస్వర్డ్ అది చెప్తేనే వాడు మనకి ఆ వస్తువు ఇచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు.
కానీ దీని గురించి ఒక బ్రదర్ గారు ఏమి రాశారంటే, ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ కాదు, వన్ టైం ప్రేయర్. చివరి క్షణంలో అయినా కానీ ప్రార్థన చేస్తే ప్రభుని హృదయాన్ని నీవు నేను కూడా చేత పట్టుకుని జీవించగలము అని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. మరి ఈ పూజలో పాల్గొంటూ ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎవరి మనస్తత్వాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాం? మొదటి దొంగవాని మనస్తత్వమా, అనగా దూషించేటువంటి మనస్తత్వమా, లేదా రెండవ దొంగవాని మనస్తత్వాన్ని కలిగి జీవిస్తున్నామా? లేదు, వీరు మంచివారు, వీరు తమ జీవితాన్ని ప్రభుని ఆజ్ఞ ప్రకారము జీవిస్తూ ఉన్నారు, వీరు మనలాంటి వారు కాదు అని చెప్పేటువంటి గొప్ప మనస్తత్వాన్ని కలిగి జీవిస్తున్నామని ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుడు మన దీవించునుగాక. పాట నెంబర్ 339. అమరుడ యేసా తెచ్చమయ్యా అర్పిత హృదయం, గైకను దేవా చిరుచెన్ని కానుక, ఉన్నది అంతా వరదానమిగా, నేనివ్వలేను దావీదు ధనము, అసలే లేదుగా సల్మోను సంపద, నేనివ్వలేను దావీదు ధనము, అసలే లేదుగా సల్మోను సంపద, ఉన్నవి రెండే కాసులో మిగిలిన్నది పేద హృదయం, ఉన్నవి రెండే కాసులో మిగిలిన్నది పేద హృదయం, అర్పించా సమర్పించా చిరను నీ బలిపీఠం, అర్పించా సమర్పించా చిరను నీ బలిపీఠం, అర్పణ ఇదిగో ఓ అమరుడ యేసా తెచ్చామయ్యా అర్పిత హృదయం. ప్రభు తన నామస్తుతిమయం. సహోదరి సహోదరులారా, మీరును అర్పించునే బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, తన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ గర్భం ద్వారా ఈ బలిని స్వీకరించరుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరుచుకున్నటకు, మరలా మాకు రక్షణను అనుగ్రహించుటకును నీవు చిత్తగించితివి. ఇది నీ ప్రభావమునకును కనికరమునకు చిహ్నముగా ఉన్నది. కావున మేము తీసుకుని వచ్చిన ఈ బలి అర్పణములను దయతో అంగీకరింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. తగిన ప్రయత్నము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతి గానము చేయుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమున మీ మహిమ తరణీయనవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమైన భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదమా, నీ ఉత్థానమును చాటదమా, నీవు మరలా వచ్చే వరకు వేచిందుమా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మాలియో జగద్గురువును, మా పీఠ పాలనాధికారి ఫాదర్ విజయ్ పాల్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థాన మగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములో గౌరవ మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా
మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును మాత్రమే వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిద్రగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుడే లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుడే లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుడే లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహారించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవితమునకు మమ్మ కాపాడును గాక. ఆమేన్. యేసుక్రీస్తువా, మా ఆత్మలలో వేంచేసిన మీకు ఇది మా స్తోత్రములు. యేసుక్రీస్తువా, పాపము పాపను పరమును వీడితివా, చింతలు తీర్పను చెంతకు చేరితివా. పాపము పాపను పరమును వీడితివా, చింతలు తీర్పను చెంతకు చేరితివా. ఓ దేవా పరమపితా, మా హృది మీకే అర్పణము. ఓ దేవా పరమపితా, మా హృది మీకే అర్పణము. యేసుక్రీస్తువా, క్రీస్తువా, లోకైశ్వర్యములో మాకు వలదు ప్రభు, అన్నిటినీ మించి అష్టభాగ్యములు. లోకైశ్వర్యములో మాకు వలదు ప్రభు, అన్నిటినీ మించి అష్టభాగ్యములు. దయచేయు కరుణమయా, మా హృది మీకే అర్పణము. దయచేయు కరుణమయా, మా హృది మీకే అర్పితము. యేసుక్రీస్తువా, మా ఆత్మలలో వేంచేసిన మీకు ఇది మా స్తోత్రములో. యేసుక్రీస్తువా,
క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా? ఓ మంచి స్వా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్టులా, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్టులా, నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ఆమగింపలేని కాలము పరిపూర్ణ ఫలం గల చెప్పము. దేవవారి సముఖంలో మోకాల మీద నిలిచి సహస్రంగపడి నా చేతులను నా తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవవారి పేరిట పూర్వకాలమందు దావిని దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని మికిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించాడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నామిక, దైవ ప్రేమనుడు, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానేందికున్న మికిలి దృఢమైన ఆత్మిక మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. పరలోక తండ్రి ఆరాధనా, 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 పరలోక తండ్రి ఆరాధనా. యేసు నామం జయ జయ, ప్రభు క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, ప్రభు క్రీస్తు నామం జయ జయ. నా యేసు రాజా ఆరాధనా, 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 నా యేసు రాజా ఆరాధనా. యేసు నామం జయ జయ, ప్రభు క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, ప్రభు క్రీస్తు నామం జయ జయ. పరిశుద్ధ ఆత్మా ఆరాధనా, 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 పరిశుద్ధ ఆత్మా ఆరాధనా. యేసు నామం జయ జయ, ప్రభు క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, ప్రభు క్రీస్తు నామం జయ జయ.
మహాపరిశుద్ధ పరమదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవ నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలం స్తోత్రములు కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవ నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం స్తోత్రములు కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమదివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవ నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరుడారా, మన ముందు సజీవ శరీర రక్తాలుగా ఉన్న ఆ క్రీస్తు ప్రభువుని వైపు చూస్తూ 2 చేతులను చాచి ఈ యొక్క తపస్సు కాలంలో 2వ వారంలోనికి ప్రవేశిస్తూ, ప్రభు మా యొక్క వ్యక్తిగత జీవితముల యందును శారీరక ఆధ్యాత్మిక జీవితం యందును మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ముఖ్యంగా ఈ ఆరాధనలో మనందరి వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబాలను, మన సంఘాన్ని, అదేవిధంగా ఈ తపస్సు కాలంలో మనం తీసుకున్న నిర్ణయాల యందు స్థిరముగా ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఈ రోజున ధ్యానించిన క్రీస్తు ప్రభువు శిలువ మీద పలికిన ద్వితీయ పదం 2వ మాట, నేడే నీవు నాతో కూడా పరలోకంలో ఉందువు. ఆ మాట నీవు నేను కూడా ప్రభుని చేత అనిపించుకోవాలి అంటే నీవు నేను ఎవరి మనస్తత్వాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాం? పశ్చాత్తాపడిన 2వ దొంగవాని మనస్తత్వాన్ని కలిగి జీవిస్తున్నామా? లేదంటే అందరి వలె లోక ఆశలకు లొంగి, లోక పోకడలకు, లోక ఆలోచనలకు లొంగిన మొదటి దొంగవాని మనస్తత్వాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామా? ఆ ప్రభునికి మన హృదయంలో సమర్పించుకుందాం. అందరూ కలిసి నాతో చెప్పండి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, జీవాధారమా వందనం, జీవాధారమా వందనం, జీవాధారమా స్తోత్రం, జీవాధారమా స్తోత్రం, మమ్ము నడిపించువాడా వందనం, మమ్ము నడిపించువాడా వందనం, మమ్ము నడిపించువాడా స్తోత్రం, మమ్ము నడిపించువాడా స్తోత్రం, నజరేయుడా వందనం, నజరేయుడా వందనం, నజరేయుడా స్తోత్రం. నజరేయుడా స్తోత్రం. మనందరం కూడా మౌన ధ్యానంలో ఆ ప్రభుని మనకు మంచి మనస్తత్వాన్ని దయచేయమని ఒక భజన గీతం ద్వారా ఆ ప్రభుని వేడుకుందాం. జీవమునిచ్చిన పరమపిత మీకే స్తుతి ఆరాధన, రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత మీకే స్తుతి ఆరాధన, రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన, బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన, బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన, 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 ఆరాధన.
ప్రభు నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము నాలో ఉన్న ఊపిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా ఆరాధనా 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 జీవమసడు వాకుచే అనుదినం నన్ను పోషించు నీదు బాటల పయనింప దారిని నాకు చూపించు జీవమసడు వాకుచే అనుదినం నన్ను పోషించు నీదు బాటల పయనింప దారిని నాకు చూపించు చాలును నాకు నీ కృపా నిత్యము నేను జీవించేదా చాలును నాకు నీ కృపా నిత్యము నేను జీవించేదా నేనయ్యా నీ దాసులము నీ చిత్తమే నెరవేర్చుము మేమయ్యా మీ దాసులము మీ చిత్తమే నెరవేర్చుము ఆరాధనా 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 ప్రియమైన సహోదరుడారా, ఈనాటి ధ్యానాంశంలో కీర్తన 51 పశ్చాత్తాప కోసమై ప్రార్థన చేసిన దావీదు వలె మన వ్యక్తిగత జీవితంలోని కుటుంబ సంఘ జీవనంలోని పశ్చాత్తాపం ఏ విధంగా ఉండాలి, పాపము చేసినప్పుడు అది పాపము అని అవగాహన కలిగి జీవించాలి, పాపము అని తెలుసుకున్న తర్వాత ప్రభుని ముందు మనస్ఫూర్తిగా ఒప్పుకునే హృదయాన్ని దయచేయమని ఈ కీర్తనను ధ్యానం చేద్దాం. కీర్తన 51 వచనం నుండి ప్రభు నీ నిశ్చలమైన ప్రేమతో నన్ను కరుణింపుము, నీ అనంత కరుణలో నా పాపములను తుడిచివేయుము, నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము, నా అపరాధములు నాకు తెలియను, నా తప్పులు ఎల్లప్పుడూ నా మదిలోనే మెదలుచున్నవి. ప్రియమైన సహోదరుడారా, దావీదు మహారాజు ప్రభుని యొక్క ఆజ్ఞను మీరి పాపము చేసిన తర్వాత నాతాను ప్రవక్త హెచ్చరించినప్పుడు ప్రభు ముందు సాగిలపడి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ప్రభు నీ నిశ్చలమైన ప్రేమతో నన్ను కరుణింపుము, నీ అనంత కరుణలో నా పాపమును తుడిచివేయుము. నీవు నేను చేసిన ఈ పాపములన్నీ కూడా ప్రభుని ప్రేమలో తుడిచిపోవాలి అంటే ముందుగా నీవు నేను కూడా చేయవలసినది అది పాపము అని గుర్తెరగాలి. ఈ పాపములో ఉన్నటువంటి ఆనందము కానీ, ఆవేదన కానీ, అందము కానీ మనలను
క్షణికమైన ఆనందానికి గురి చేస్తాయి, కానీ శాశ్వతమైనటువంటి శిక్షకు పాత్రను చేస్తూ ఉంటాయి. ప్రియమైన సహోదరుడారా, దావీదు మహారాజు వలె నీవు నేను కూడా ఎంత ఉన్నతి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ప్రభు ముందు నేను పాపిని అని ఒప్పుకునే మనస్తత్వాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. 4వ వచనము, నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా ఘనించి పనులను చేసి తిని, నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడిని, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడిని. ఇదిగో నీవు చిత్తశుద్ధిని కోరువాడవు, నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. ఇస్సోపుతో శుద్ధీకరింపుము, అప్పుడు నేను శుద్ధుడను అగుదును. నన్ను కడుగుము, నేను మంచు కంటే తెల్లను అగుదును. ప్రేమైన సహోదరులారా, ఇది నీది నాది వ్యక్తిగత ప్రార్థన కావాలి. మనం ప్రభుతో పలకాలి, ప్రభు నేను నీకే ద్రోహముగా పాపము చేసేది. ఈ యొక్క కీర్తనను మన సువిశేషంలోని తప్పిపోయిన కుమారుడు ఉపమానంలోని అనేక మార్లు వింటూ ఉంటాం. ఇది తప్పిపోయిన కుమారుడు కాదు, కరుణగల తండ్రి హృదయానికి సంబంధించినటువంటి ఉపమానము. ఈ తప్పిపోయిన చిన్న కుమారుడు తన దగ్గరకు వచ్చి ఒక మాట అంటూ ఉంటాడు, తండ్రి నేను నీకును పరలోకమునకును పాపము చేసి తిని, ఇక నుండి నేను నీ కుమారుడును అనిపించుకున్న తగను, నన్ను నీ సేవకులలో ఒకనిగా గుర్తింపుమంటూ ఉంటారు. ప్రియమైన సహోదరుడారా, పాపాన్ని ఒప్పుకోవాలంటే మన మనస్సు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. పాపము చేశాము అయిపోయింది అంటే సరిపోదు. ఆవేదన భరితమైన పశ్చాత్తాపపూరితమైన హృదయాన్ని నేను కలిగి ప్రభుని ముందు చెప్పాలి, ప్రభు నేను నీకే ద్రోహంగా పాపము చేశాను. ఈ పాపము చేసినటువంటి ఈ లక్షణం అనేది నాకు నా చిన్నప్పటి నుండి వచ్చింది. నా ఆదితరులైనటువంటి ఆదాము ఏవమ్మలు ఈ పాపాన్ని నాకు సంక్రమించారు. నేను మానవుడిగా ఈ పాపంలోనికి ఈ ఊబిలోనికి పడిపోతూ ఉన్నాను. కాబట్టి నన్ను నీవు లేవనెత్తు ప్రభు అని దావీదు వలె ప్రార్థన చేయాలి. అందుకనే ఆయన అంటూ ఉంటాడు ప్రభుని గురించి, ప్రభువా నీవు చిత్తశుద్ధిని కోరేవాడవు, నా మనస్సును నీ జ్ఞానముతో నింపు. లోక జ్ఞానము మనకి అవసరము లేదు. ప్రభుని గూర్చిన జ్ఞానమే మనను పశ్చాత్తాప హృదయానికి గురి చేస్తుంది. నన్ను నీ సంతోషము ఉల్లాసములతో నింపుము, అప్పుడు నీవు నలుగకుట్టని ఎముకలు సంతసించను. నా దోషము నుండి నీ మోహమును ప్రక్కకు తిప్పుకొనుము, నా పాతకమునెలా తుడిచివేయము. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. ఈరోజు నా ప్రభు ముందు ఈ తపస్సు కాలంలో నేను ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ప్రభువా నేను పాపిగా ఉన్నాను, నేను పాపము చేయకుండా ఉన్నటువంటి శక్తిని బలాన్ని నాకు దయచేయండి. నేను శోధనకు గురి కాకుండా ఉండాలి అంటే అనునిత్యము ప్రార్థన చేసుకునే వరాన్ని దయచేయనని ప్రార్థిస్తూ, ప్రభువా ఈ రోజున నాకు నా హృదయంలో నిర్మలమైన హృదయాన్ని కలిగించండి. అది నూతనత్వమును స్థిరమైన మనస్సును నాలో నింపండి ప్రార్థన చేయాలి. నన్ను నీ సన్నిధి నుండి గెంటి వేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయము, విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపము. ప్రభు ముందు నీవు నేను అడగాలి, ప్రభు నాకు విధేయత కలిగిన హృదయాన్ని దయచేయండి. నువ్వేదైతే నాకు కలిగించి ఉన్నావో, వరముగా దయచేసి ఉన్నావో, ఈ రోజున మనం ధ్యానించిన 2వ దొంగవాని మనస్తత్వము. ప్రభుని ముందు అతడు పలుకుతున్న మాట, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుపెట్టుకో. రక్షణ ఆనందాన్ని
నాకు కలిగించు అని చివరి క్షణంలో ఆయన అడిగిన వరం. అదే వరాన్ని నీవు నేను కూడా అడగటానికి సిద్ధంగా ఉన్నామా? పరిశుద్ధాత్మను పొందిన నీవు నేను కూడా ఆ పరిశుద్ధతలో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా లేదని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను పాపులకు నీ మార్గమును తెలియచేయుదును, అప్పుడు వారు నీ వద్దకు తిరిగి వద్దరు. నా రక్షకుడైన దేవా, నన్ను రక్త అపరాధము నుండి కాపాడము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయనుగాక. ప్రియమైన సహోదరుడారా, పాపము నుండి వైదొలుగున నీవు నేను కూడా ఇతరులను పాపము నుండి ప్రభుని వైపు మరలడానికి సహాయం చేయాలి. ఈ సహాయం అనేది ప్రభు ఈ రోజున మొదటి పటంలో పలికినట్లు, దుర్మార్గుడు తన పాపము నుండి వైదొలగి ప్రభుని చెంతకు వచ్చినప్పుడే నేను ఆనందిస్తూ ఉంటాను. సజ్జనుడు అతడు మంచివాడు, కానీ పాపము చేసినప్పుడు అతడు శిక్షకు గురి అవుతూ ఉంటాడు. అనగా ఈ రోజున పాపము చెయ్యాలా, పాపము చేయకూడదా అనేది మనలోనే ఉంది. నీవు మంచిగా జీవించాలి, లేకపోతే చెడు ప్రవర్తన కలిగి ఉండాలనేది మన చేతుల్లోనే ఉంది. మరి ఈ జీవిత విధానంలో తారతమ్యాలు తెలుసుకోవాలి అంటే నీవు నేను కూడా ప్రభుని చెంతకు వచ్చి, ప్రభువా నా జీవితాన్ని ఎలా జీవించాలని మనం ఆ ప్రభుని శరణు వేడాలి. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము, నేను నీ స్తుతులను ఒగ్గడించెదను. నీ బలుల వలన సంతృష్టి చెందవు. నేను దహన బలి అర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. విరిగి నలిగినట్టి వినయాన్వితమైన హృదయమును నీవు అనాధారము చేయవు. లేచిన తోడనే నీవు నేను కూడా ప్రభుని యొక్క మాటలను, ప్రభుని యొక్క వరాలను ధ్యానించడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభుని యొక్క మాటలను ఆలకిస్తూ ఉంటామో ప్రభు మనలను ఆశీర్వదిస్తూ ఉంటాం. ప్రభుని ఎడల నీవు నేను కూడా భక్తి కలిగి జీవించినప్పుడు మన విశ్వాసములో స్థిరంగా ఉంటాం. లేచిన తోడనే మన మాటలు ప్రభుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి. మన పెదవులు పరిశుద్ధంగా ఉండాలి. అందుకని గురు శిక్షణ సమయంలోని ఒక మాట ఉంటుంది. ఉదయాన్నే ప్రార్థన చెప్పేటప్పుడు కన్యాస్త్రీలు కానీ గురువులు కానీ, ప్రభువా నా పెదవులను తెరువుము, నేను నీ స్తుతులను ఉగ్గడించెదను. రోజు మొత్తం కూడా లేచిన తోడనే నీవు నేను కూడా పడుకునేంతవరకు కూడా ఈ సిలువ గుర్తు చేసుకొని మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి అని, ప్రభుని మాటలు ధ్యానం చేయాలని ఈ రోజున కీర్తనాకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక చివరిగా, నీవు నెనరుతో సియోనును ఆదుకొనుము, యెరూషలేము గోడలను పునర్నిర్మింపుము. అప్పుడు నీవు దహన బలులు, సంపూర్ణ హోమములు మొదలగు ఉచితములైన బలుల వలన సంతృప్తి చెందుదువు. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పింతురు. ప్రియమైన సహోదరుడారా, మన జీవితంలో పశ్చాత్తాపపూరిత హృదయాన్ని దయచేయమని, రెండవ దొంగ వాని వలె పశ్చాత్తాపాన్ని కలిగి జీవించే హృదయాన్ని దయచేయమని, ఈ మనస్తత్వంలోని నీవు నేను కూడా ఇతరులను ప్రభుని వైపు నడిపించేవారుగా దీవించమని ఆ ప్రభుని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరుడారా, రెండు చేతులను జోడించి మోకరించి ఆ దివ్య సప్రసాద నాథం ముందు మనము ఆ ప్రభునికి ఒక బలిగా అర్పించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఓ ప్రేమగల సర్వేశ్వర, కీర్తనాకారుడు పలికిన విధంగా నేను నా హృదయాన్ని పశ్చాత్తాపముతో నిండి నీ ముందు నేను నా యొక్క అనుదిన కార్యకలాపాలను శ్రద్ధ కలిగి ఆచరణ ఉంచుకొని భయభక్తులు కలిగి జీవించేవారుగా దీవించండి. ప్రభు, నేను ఎల్లప్పుడూ కూడా విశ్వాసంలో స్థిరంగా ఉంటూ నా అనుదిన జీవితంలో
నీ యొక్క ఆజ్ఞలను పాటించేవారుగా దీవించండి. నేను ఎప్పుడు కూడా నీ వాక్యాన్ని పఠించి పాటించి దానిని నేను అవలోకన చేసుకునే వారిగా దీవించండి. ప్రభు, నాలో నిర్మలమైన హృదయాన్ని సృష్టించి నూతనమును స్థిరమునైన మనస్సును దయచేయమని ఈ మనవిని మా నాథుడైన యేసుక్రీస్తు వారు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. శిరమును వంచుడి వినయముతోడా శిరమును వంచుడి వినయముతోడా జయము రక్షక యేసువునా పరమ పవిత్ర యుగయుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిదు పాతవకండం పంచేంద్రియము గ్రహించగలుగును. విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దివ్య సంస్కారము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచ్చుడను యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. అతి పూజుడవు దేవుడే ఎప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గలవారి నామం స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామం స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యమానమందున వేంచేసేయండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓ
ఓదార్చువారైన స్పిరితు సంతో స్తుతింపబడును గాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడును గాక. మేరీ మాత యొక్క అమలోద్భవం స్తుతింపబడును గాక. కన్య తల్లి వారి నామం స్తుతింపబడును గాక. ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడును గాక. మరియ భర్త యోసేపు గారా స్తుతింపబడును గాక. తమ దూతలయందును తమ శిష్యులయందును దేవుడే పుడు ఘనముగా స్తుతింపబడును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానంగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలుచుకొని మా కొరకు సిద్ధపరిచిన మోక్ష భాగ్యమునకు అర్హులను అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఓ ప్రభువా, నీ ప్రజలకు మానసిక శారీరక ఆరోగ్యమును ప్రసాదింపుము. వారు చలించని భక్తితో సత్కార్యములు చేయించు సదా నీ పరిరక్షణను అనుభవింప యోగ్యులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా పాప భారంపు మోసితివా దేవా దేవా దేవా, కరుణించరా కన్యాపుత్రా, రావా రావా రావా. లోక పాపములే నిన్ను సిలువపై బంధించెగా, నా పాప దోషములే అయ్యో 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 అయ్యో, నా పాప భారము మోసితివా దేవా దేవా దేవా. ఓ దేవమాత